అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యే మహాదేవ్యై శివాయై తత్తం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణతాస్మిత. వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో గురు సంచారం అనేటటువంటిది జన్మస్థానంలోనే గురు సంచారం ఉంది. అలాగే వాళ్ళకు 10వ స్థానంలో శని సంచారం అనేటటువంటిది నడుస్తుంది. 10వ స్థానం శని సంచారం లాభదాయకమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. అందులోనూ ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక వృషభ రాశి వారు జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వృషభ రాశి వారికి రాదు. జాతకంలో ద్వాదశ రాశుల్లో కష్టపడేటటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది వృషభ రాశి. హార్డ్ వర్కింగ్ నేచర్ ఎక్కువ, బాగా 100% హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. అందులోనూ వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మంచి పొజిషన్కి రావాలి, మంచి అవకాశాలని చేజిక్కించుకోవాలి, మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో కూర్చోవాలి, మనకంటూ ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్టేటస్లో ఉండాలి అని ఆశించేటటువంటి వాటిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారికి ఎంతో కష్టపడతారు, కానీ ఆశించినటువంటి ఫలితాలు అనేటటువంటివి కొద్దిగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాబోయేటటువంటి మాసంలో కొద్దిగా వీళ్ళకు ఇబ్బంది జరిగేటటువంటి ఫైనాన్షియల్గా ఇబ్బందులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి. అది ఎందుకు? జన్మస్థానంలో గురు సంచారం అనేటటువంటిది కష్ట నష్టాలను, లాభ నష్టాలను చేకూర్చేటటువంటి స్థానం. అందుకే ఈ యొక్క వృషభ రాశి వారు వీలైనంత వరకు దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యం. శని బాగానే ఉన్నారు. శని 10వ స్థానం అనేటటువంటి లాభదాయకమైనటువంటి స్థానం కనుక శని బాగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి కొంత మంచి ఏంటి అంటే కనుక వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, డబ్బులు అనేటటువంటి వస్తూ ఉంటాయి. అంతవరకు మాత్రం వీళ్ళ లైఫ్ అనేది సజావుగా సాగిపోతుంది. అంత హై అని చెప్పలేము, అంత లో అని చెప్పలేము. ఏమి మిగలో పెద్దగా సేవింగ్స్ అనేవి దాచుకోలేరు. దాచుకునేంత సంపాదించేటటువంటి అవకాశాలు వీళ్ళకి లేవు. ఏదో మనకు తిండికి, బట్టకు, ఇంటి ఖర్చులకు వెళుతుందా అంటే వెళుతుంది అనేలా బండి నడుస్తుందే తప్ప అంత గొప్పగా అనేటటువంటిది అయితే ఏమీ చెప్పుకోలేము వృషభ రాశి వారికి. అలాగే ఈ వృషభ రాశి వారు వీలైనంత వరకు ఎక్కువగా కష్టపడేటటువంటి విషయాల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా కానీ వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటి అంటే ఎవరు ఎన్ని చెప్పినా తాము చేసే పని తామే చేస్తారు. ఎవరి మాటలు వింటారు కానీ అవి ఎప్పుడూ కూడా ఆచరణలో పెట్టలేనటువంటి వారు వృషభ రాశి వారు. అందుకే వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే సహజ సిద్ధంగా ఎవరు చెప్పినా, ఏది చెప్పినా ఫిలాసఫీ వింటారు కానీ వాళ్ళు ఆచరించేటటువంటి విధానాలు వాళ్ళే ఆచరిస్తారు. సజెషన్ తీసుకుంటారు కానీ బ్లైండ్గా ఫాలో అయిపోరు. 100% ఫాలో కాదు. అందులో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందులో వీళ్ళకు మొండితనము చాలా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి మొండితనం అంటే విపరీతం. అంటే ఏదైనా పని ఏదైనా అనుకున్నారంటే అది సాధించేంత వరకు వాళ్ళు వదిలిపెట్టేటటువంటి సిచ్యువేషన్లో ఉండరు. ఆ పని ఎన్ని రోజులైనా సరే అది సాధిద్దాము అనుకుంటే కనుక వృషభ రాశి వారు ఏదైనా పట్టుబడితే తప్పకుండా వాళ్ళకు 100% దాంట్లో మంచి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వీళ్ళు ప్రేమ వివాహం ఎక్కువగా చేసుకునేటటువంటి పరిస్థితులు, సందర్భాలు వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. వీళ్ళకు ఎక్కువగా పెద్దలు కుదిరించిన వివాహం కంటే ఇష్టపడేటటువంటి వివాహాన్ని ఎక్కువగా వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఇష్టపడినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. అది కొద్దిగా మిస్ఫైర్ అయిపోయి కొన్ని సందర్భాల్లో అది జరగకుండా ఏదో కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా 100లో 90% ప్రేమ వివాహాలు జరిగేటటువంటి అవకాశాలు ఈ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో చేసే వృత్తిలో కానీ, చేసే పనిలో కానీ అంత లాభం లేకపోయినా వీళ్ళకి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది అయితే ఉంటుంది. అరే మనకు చేస్తున్నాము, మనకు అన్ని ఖర్చులు వెళ్ళిపోతున్నాయనే ఒక సాటిస్ఫాక్షన్తో పని చేస్తూ ఉంటారు. ఎవరు ఏ పని చెప్పినా కూడా వీళ్ళు కాదు లేదు అని అన్నారు. కొంతమంది మొహమాటంతో అది చేస్తే అయిపోతుంది కదా అని కొన్ని సహజ సిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి. అలాంటి వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. చాలా నెమ్మదస్తులు, ఏ పని చెప్పినా కూడా అందులో కాదు లేదు అని అనరు. మనతో కాదు, మేము చేయలేము అనేటటువంటి వర్డ్ వాళ్ళ నోటి నుంచి రాదు. అలాగే వీళ్ళకు వృత్తిరీత్యా చూసుకున్నా, ఉద్యోగరీత్యా చూసుకున్నా అందులో ఎంతో కొంతవరకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశము ఈ అక్టోబర్ నెలలో ఈ వృషభ రాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ ద్వారా విశేషంగా వారికి ప్రమోషన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు ఈ అక్టోబర్ నెలలో
ఒక రోజులో కావాల్సినటువంటి పని కూడా ఒక్కొక్కసారి 10 రోజులు పొడిగిస్తూ ఉంటారు. అంటే పని ఆలస్యంగా జరిగేటటువంటి సూచనలు, సందర్భాలు ఈ అక్టోబర్ నెలలో ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు వివాహాలు, విందులు, వినోదాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు తమ పెద్దలంటే చాలా గౌరవం ఉంటూ ఉంటుంది. కుటుంబం కోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా తీసుకునేడానికి వీళ్ళు రెడీగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళకు ఫ్యామిలీ పట్ల శ్రద్ధ, ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తద్వారా వీరు కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. వీళ్ళని ఎవరు చూసినా గౌరవిస్తూ ఉంటారు. సమాజంలో కూడా వీళ్ళకి గౌరవం అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సమాజంలో వృషభ రాశి వారికి ఏంటంటే డబ్బు లేకపోయినా గౌరవ మర్యాదలు చాలా ఉంటూ ఉంటాయి. కొంతమందిని చూస్తే ఆటోమేటిక్గా గౌరవం ఇస్తూ ఉంటాం. చేసే పనుల ద్వారా కావచ్చు, చేసే ఇతర వ్యవహారాల ద్వారా కావచ్చు, గౌరవం అనేది ఉంటూ ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, అలాగే వివాహం చేసుకుందాం అనుకున్నటువంటి వారికి అక్టోబర్ నెలలో తప్పకుండా వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి సఫలీకృతమవుతాయి. చేసుకుందామంటే కనుక అక్టోబర్ నెలలో కానీ, ఈ నవంబర్ నెలలో కానీ తప్పకుండా వాళ్ళకు వివాహం కుదిరేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా కనిపిస్తున్నాయండి. అలాగే గురుగారు, అనుకోని ప్రయాణాలు కానీ, అలాగే విదేశీయానం కానీ ఏమైనా సూచిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ మాసంలో? వీళ్ళకు శని బాగా ఉన్నాడు కాబట్టి 10వ స్థానంలో శని సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకు ట్రాన్స్ఫర్స్ జరగడం కానీ, ట్రాన్స్ఫర్ ద్వారా ప్రమోషన్స్ జరగడం కానీ, ఈ శని బాగా ఉంటే ఎక్కువగా ఏ రంగంలో ఉన్నటువంటి వారికి ప్లస్ పాయింట్స్ అంటే నేవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఆర్మీ మిలిటరీలో ఉన్నటువంటి వారికి, పోలీస్ యంత్రాంగానికి ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి సానుకూలతమైనటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతూ ఉంటాయి. ఎవరైతే ఈ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మంచి వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం, ప్రమోషన్స్ వచ్చే అవకాశము, ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి అవకాశం పుష్కలంగా ఈ రంగాలలో ఉన్నటువంటి వారికి చాలా తప్పకుండా కలుగుతూ ఉంటుంది. గురుగారు, వృషభ రాశి వారు ఈ మాసంలో ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? వృషభ రాశి వారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక ఆరోగ్యపరంగా వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే గురు సంచారం బాగాలేదు కాబట్టి ఫైనాన్షియల్గా, ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏంటంటే సంపాదించేదానికి అందులో ఒక 20% హాస్పిటల్కి ఖర్చు అయిపోవడం, మెడిసిన్స్కి ఖర్చు అయిపోవడము, లేనిపోని చిన్న జ్వరం వచ్చినా కానీ దాని గురించి భయపడిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. తద్వారా కొద్దిగా ఖర్చు అనేటటువంటిది ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. గృహ సంచారం బాగాలేదు కాబట్టి దాని గురించి ఒక చక్కని పరిహారం చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయండి. గురుగారు, రాజకీయ రంగంలోనూ అలాగే సినిమా రంగంలోనూ వృత్తిపరంగా కొంత పేరు కోసం చూస్తూ ఉంటారు. మరి అలాంటి వారికి మాసంలో ఏమన్నా మంచి జరిగే అవకాశం ఉందంటారు? అయితే వృషభ రాశి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారు, నాటక రంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని రకాలైన గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. చేయనటువంటి తప్పులకు నీలాపనిందలు పడడము, లేదంటే లేనిపోని విషయాల్లో కలగజేసుకొని ఉన్న సెలబ్రిటీ స్టేటస్ని పోగొట్టుకోవడము, ఉన్న పేరుని కూడా తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది నేచర్, కాలం అనేటటువంటిది వాళ్ళకి అలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ సందర్భాల్లో వాళ్ళకి ఏంటంటే అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అరే నేను చేయనటువంటి తప్పుకి అనవసరంగా ఇబ్బందుల పాలైపోయాను, అయ్యో నేను చెయ్యని తప్పుకి అనవసరంగా నేను మాట పడుతున్నానే అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే తప్పనిసరిగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి రెమెడీ అండి. స్టాక్ మార్కెట్లోను, రియల్ ఎస్టేట్లోను పెట్టుబడులు పెడుతూ ఉంటారు కదా, సో మరి అలా పెట్టుబడులు పెట్టే వారికి మాసం సరైనదే అంటారా వృషభ రాశి వారికి? అయితే వృషభ రాశి వారికి స్టాక్ మార్కెట్ అనేటటువంటిది ఇప్పుడు కలిసి రాదు. కాబట్టి వీలైనంత వరకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన ప్రాపంచికంలో డబ్బుకి కారకరమైనటువంటి వాడు బృహస్పతి అవుతాడు. అలాంటి గురువు వీళ్ళకు జన్మస్థానం ఉన్నాడు కాబట్టి అంత అనుకున్నటువంటి ఫలితాలు అయితే రాకుండా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకూడదు. వీలైనంత వరకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మి డబ్బులు కూడా ఇవ్వకూడదు. మినిమం షూరిటీ ఉంటేనే డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మనం గుడ్డిగా నమ్మి మనవాడులే కదా అని అనుకుంటే మనమే మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ జూదం అనేటటువంటివి కానీ, బెట్టింగ్స్ అనేటటువంటివి కానీ, మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్లో కానీ ఇలాంటివి పెట్టకుండా ఉంటే మంచిదండి. గురుగారు, అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి అవుతూ ఉంటాడు. కనుక ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ 11 ప్రదక్షిణలు చేసి అక్కడ కాసేపు ఓం నమః శివాయ అనేటటువంటి జపాన్ని చేసుకోండి. ఓం అనేటటువంటి మెడిటేషన్ చేసుకోండి. కనీసం ఒక 5 నిమిషాలైనా చేసుకోండి. తప్పకుండా వాళ్ళకు శుభము, లాభం కలుగుతుందండి. అక్టోబర్ నెలలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి.